వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మడకశిర నియోజకవర్గం ఆమ్దాలగొంది పంచాయతీ హెచ్ఆర్పాలెం గ్రామంలో నరసింహమూర్తి అనే కుటుంబం గత 8 సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నారని చెప్పేసి మీడియా కథనాలు రావడం జరిగింది 5 నెలల క్రితం. మీడియాలో వచ్చిన రోజే ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక భరోసా కల్పించి అక్కడి నుంచే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ స్థలం పట్టా ఇప్పించడం జరిగింది. పట్టా ఇప్పించిన తర్వాత సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి ఈరోజు గృహప్రవేశం చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే 2 సార్లు పరామర్శించి అధికారుల మీద హుకం జారీ చేసినప్పటికీ వాళ్ళకి సొంతింటి కలగానే ఉంది. ప్రజాప్రతినిధులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందనేటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఈరోజు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. నరసింహమూర్తి కుటుంబం ఎక్కడో బెంగళూరులో కూలి పనికి పోయి జీవనం పోసుకునేటువంటి కుటుంబం. 2 పిల్లలు, 8 సంవత్సరాలు బాత్రూంలో, చిన్న బాత్రూంలో 8 సంవత్సరాలు నివాసం ఉండడం ఇది నిజంగా దురదృష్టకరం. మనసుని కలించి వేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఈరోజు వాళ్ళకి ఇంటిని అప్పగించడం జరిగింది. నా పేరు లక్ష్మీదేవి, మాది హెచ్ఆర్పాలెం ఆమ్దాలగొంది పంచాయతీ. 8 సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నాము. ఈ పేపర్కి ఇచ్చి ఎంఎస్ రాజు గారు చూసి మాకు వచ్చి ఇల్లు అడ్డిచ్చినాడు. మళ్ళీ ఆ ఇల్లు కట్టించి సొంత డబ్బులతో ఇల్లు కట్టించేసి రిబ్బన్ కటింగ్ చేసి కూడా మాకు ఇంట్లోకి పోయేట్లు చేసినాడు. వాళ్ళు ఫోటో పెట్టుకొని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము, పూజలు చేస్తున్నాము. కీర్తిశేషలో దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏమైతే కూడు గూడు నీడ అనేటువంటి నినాదాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినారో దానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయకత్వంలో కొన్ని లక్షలాది మంది నిరుద్యోగుల నిరవసతిదారులకు మరి ఇంటి సౌకర్యం కల్పించడం జరిగింది. అదే క్రమంలోనే ఈరోజు మన ఆమ్దాలగొంది గ్రామ పంచాయతీలో హెచ్ఆర్పాలెం మన స్థానిక శాసనసభ్యుల సోదరుడు మరి ఎంఎస్ రాజు గారి నాయకత్వంలో వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు నరసింహమూర్తి అయినటువంటి రైతుకు కూలీకు ఈరోజు గృహాన్ని నిర్మించి అప్పగించడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు మరి నారా లోకేష్ గారు ఆశీస్సులతో భవిష్యత్తులో ఈ విధంగా ఎవరైతే నిర్వాసితులు ఇల్లు లేకుండా నిరాశ్రయాలు ఉంటారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తు ఇల్లు కల్పించేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.